హాయ్ అండి అందరికీ. ఈ ప్రాబ్లమ్ వచ్చేసి ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్. ఇక్కడ చూసారు కదా మీరు, మానిటైజేషన్ అనేది ఆఫ్ అయి ఉంది. మనం ఇప్పుడు మన ఛానల్లో లైవ్ పెడతాం కదా, ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత కూడా లైవ్ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి మేబీ ఈ ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకు అంటే మన లైవ్ ఎండ్ అయిపోయిన తర్వాత మొత్తం మనం ఆఫ్ చేసిన తర్వాత అక్కడ ఆఫ్ అనేసి పడుతుంది మానిటైజేషన్. దాన్ని మనం ఆన్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి మనీ అనేది యూట్యూబ్లో మనం పెట్టిన లైవ్ ద్వారా కూడా మనకి మనీ వస్తుంది. ఎందుకంటే మన ఛానల్లో లైవ్ ఎవరైనా ఓపెన్ చేస్తే అక్కడ యాడ్స్ అనేవి అప్పుడు వస్తాయి. ఆఫ్ని అలానే ఉంచేసి మీరు ఆన్ చేసుకోకపోతే దానికి మనీ ఎర్న్ అవ్వదండి. సో అది ఎలా చేసుకోవాలి అనేసి నేను ఈరోజు వీడియో చూపించబోతున్నా. చాలామందికి కూడా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మీ మొబైల్లో క్రోమ్ ఓపెన్ చేసుకోండి. తర్వాత దాంట్లో అయితే సెర్చ్ బోర్డు ఉంటుంది కదా, సెర్చ్ బోర్డు మీద క్లిక్ చేసి ఇక్కడ చూపిస్తా చూడండి, వైటీ స్టూడియో డెస్క్టాప్ సైట్ లాగిన్ అనేసి మీరు టైప్ చేస్తే వస్తుంది. అక్కడ అది వచ్చిన తర్వాత మనం దాని మీద క్లిక్ చేస్తే లాగిన్ అని వస్తుంది కదా, లాగిన్ అని క్లిక్ చేయాలి. అప్పుడు మన ఛానల్ డైరెక్ట్గా ఓపెన్ కాకుండా డెస్క్టాప్లో ఓపెన్ అవుతుంది అనమాట. అంటే డైరెక్ట్ సైట్లో ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మనం ఏదైనా ఎడిట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. మన డైరెక్ట్ ఛానల్ ఎడిట్ చేయడానికి ఉండదు. డాష్ బోర్డ్ కదా, డాష్ బోర్డ్లో ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారా, ఛానల్ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేసి కింద ఛానల్ కంటెంట్ అని కనిపిస్తుంది చూడండి. నేను ఇక్కడ చూపిస్తున్నా. ఇక్కడ ఛానల్ డాష్ బోర్డ్ ఉంది కదా, దాని కింద ఇక్కడ మ్యూజిక్ సింబల్ అది ఉంది కదా వీడియోది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు అక్కడ వచ్చేసి ఛానల్ కంటెంట్ అని ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వీడియోస్ ఉంటాయి, తర్వాత షార్ట్స్ ఉంటాయి, తర్వాత లైవ్ అని ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోస్ పైన అక్కడ డాలర్ సింబల్ ఆన్ అని కనిపిస్తుంది కదా. సో అలాగే మన లైవ్ మీద క్లిక్ చేసుకొని మన అక్కడ చూడండి ఫస్ట్ వీడియో ఉంది. సో లైవ్ నేను ఇప్పుడు ఆ లైవ్ ఎండ్ అయింది కాబట్టి ఎండ్ అయిన తర్వాత దాన్ని నేను ఆన్ చేసుకోలేదన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం ఆన్ చేయాలి. మిగతావన్నీ ఆన్ ఉన్నాయి చూసారా. దాని మీద క్లిక్ చేస్తే అక్కడ ఆన్ ఆఫ్ అని ఉంటుంది కదా, మనం ఆన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ నొక్కాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట. అక్కడ లాస్ట్లో కింద ఉంటుంది చూడండి నన్ ఆఫ్ ది అబవ్ అని, అక్కడ కూడా క్లిక్ చేసుకోవాలి. మనం క్లిక్ చేసుకున్నప్పుడు అవన్నీ క్లోజ్ అయిపోయి మనకు అక్కడ పైన రైట్ సైడ్లో మొత్తం గ్రీన్ కలర్లో వస్తుంది చూడండి. యాడ్స్, యూట్యూబ్ పార్ట్నర్ అంతా కూడా గ్రీన్ కలర్లో టిక్స్ వస్తాయి. అంటే ఇది ఎలిజిబుల్ అని ఛానల్, అది ఆ వీడియో అనేది లైవ్ ఎలిజిబుల్ అంటే మానిటైజేషన్కి అని. తర్వాత కింద లాస్ట్లో సబ్మిట్ అని కొడితే మనకి అది అనేది ఆన్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ చూపించా కదా, ఇందాక ఆఫ్ అని చూపించింది, ఇప్పుడు ఆన్ అని చూపించేస్తుంది చూసారా. ఇంతేనండి, సింపుల్, పెద్ద కష్టం ఏం లేదు దీనికి. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఎప్పుడైనా మనం లైవ్కి ఆన్ ఆప్షన్ డాలర్ సింబల్ ఆన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 minutes కంటే ఎక్కువ ఉండాలి, 10 minutes కంటే ఎక్కువ ఉండాలి వీడియో మన లైవ్ చేసింది. చాలామంది కూడా 10 minutes 15 minutes చేసేసి ఆపేస్తారు కదా. సో అలాంటి వాళ్ళు ఒక 30 minutes, ఆ 30 minutes అబవ్ ఉంటేనే డాలర్ సింబల్ అనేది ఎనేబుల్ చేసుకోండి. నా బెటర్ ఆప్షన్. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కొత్తగా మానిటైజేషన్ అయ్యి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఇదిగో ఇక్కడ నేను చూపించేసాను కదా, ఫస్ట్ ఇందాక చూసినప్పుడు వచ్చేసి మనకు అక్కడ ఆఫ్ అని ఉంది, ఇప్పుడు వచ్చేసి ఆన్ అయింది. సో ఇంతేనండి, చాలా సింపుల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.